ఎంతమంది ఉంటుంది? ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్, ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్, స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ వెంటనే టీవీఎస్సీ జేఏసీ జిందాబాద్, టీవీఎస్సీ జేఏసీ జిందాబాద్, ఆర్టిజన్ ఐక్యత, ఆర్టిజన్ ఐక్యత, ఏపీఎస్సీ రూల్స్ ఆర్టిజన్లకు. తెలంగాణ వస్తే విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పేసి గత ప్రభుత్వం మమ్మలను స్టాండింగ్ రూల్స్ ప్రకారం ఆర్టిజన్లుగా 2017-29 7వ నెలలో విలీనం విద్యుత్ శాఖలో చేసుకోవడం జరిగింది. దాంతోపాటు వెంటనే నిరుద్యోగులు మరుసటి రోజు మాపై కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ విలీనం ఆర్డర్స్ను రద్దు చేయడం వల్ల మేము పోరాటాల ద్వారా మళ్ళీ కోర్టుకు వెళ్ళి 2018 9వ నెల 18వ డేట్ రోజు కోర్టు ఆర్డర్ను తెచ్చుకోవడం జరిగింది. కానీ విద్యుత్ శాఖలో మమ్మల్ని ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడికే ఆ ఆర్డర్లను నిలిపివేస్తూ స్టాండింగ్ ఆర్డర్స్ అనే కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది. మాకు ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మాకు 5 సంవత్సరాలు ఆ స్టాండింగ్ రూల్స్ ప్రకారము ఏదైతే మేము పూర్తి చేసుకుంటే మాకు కన్వర్టెడ్ బై ట్రాన్స్ఫర్ కింద మాకు ఏపీఎస్సీ రూల్స్ కల్పించి మాకు రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలనే మాకు డిమాండ్ను మేము పెట్టుకొని టీవీఎస్సీ జేఏసీ ద్వారా ఆ డిమాండ్ను నెరవేర్చుకోవడానికి మేము మా రాష్ట్ర టీవీఎస్సీ జేఏసీ కమిటీ పిలుపు మేరకు ప్రతి సర్కిల్ ఆఫీసుల వద్ద టెంట్ వేసుకొని 5 రోజులు అంటే ఈ రోజు నుంచి 20వ డేట్ నుంచి 25వ డేట్ వరకు రిలే నిరాహార దీక్షలను శాంతియుతంగా మేము ప్రభుత్వానికి మరియు యాజమాన్యానికి తెలియజేస్తూ మా డిమాండ్ను తప్పనిసరిగా నెరవేర్చాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో యాజమాన్యంకు ఇదే విధంగా తెలియపరుస్తూ మేము విద్యుత్ సౌధ ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోమని, అదేవిధంగా మా విధులను కూడా బహిష్కరించడానికి కూడా వెనకాడబోమని మేము ముందుగానే తెలియపరుస్తున్నాము. టీవీఎస్సీ జేఏసీ జిందాబాద్.